నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ విజయ ఛానల్. ఈ ఏరియా వచ్చి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్ అండి. మాకు మెసేజ్ వచ్చిందండి. అంటే ఈ వరద బాధితుల సహాయార్థం ఏమైనా మనం వాడని బట్టలుంటే ఇవ్వండి అని. ఆ మెసేజ్ రావటమే మేము ఇంట్లో ఉన్న బట్టలన్నీ చూసి అక్కడ ఎవరికైనా ఉపయోగపడతాయి వరద బాధితులకి. ఇప్పుడు కొంతమందికి ఇంట్లో అన్నీ మునిగిపోయి కట్టుబట్టలతో వచ్చామన్నారు. వాళ్ళకన్నా కొంతమందికన్నా ఉపయోగపడదు కదా అని బట్టలు తీసుకువెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళేసరికి వరద బాధితులు ఎవరు కనిపించలేదు గానీ, ఈ విధంగా మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ఈ లారీలు, బస్సులు ఉన్నాయండి. వాటి నిండా ఇలా వాటర్ బాటిల్సు, ఫుడ్ ఐటెమ్సు, అలాగే కొన్ని ట్రక్స్‌లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కృష్ణలంక వరద ముంపు ప్రాంతాలు మరియు పీబీ సిద్ధార్థ కాలేజీ, అమ్మ కళ్యాణ మండపం, అలా గుణదల, కండ్రిక కొన్ని ప్రాంతాలు, సింగనగర్‌లోని ప్రాంతాలకి డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం ఇక్కడ నుంచి ఏరియా వారీగా పంపిస్తున్నారు. ఈ ట్రాన్స్‌పోర్ట్‌ని సెపరేట్ ప్యాక్ చేసి. అయితే మరి మాకిలా మెసేజ్ వచ్చిందండి. ఇలా సహాయం చేద్దామని వచ్చామంటే, ఇక్కడ ప్రెజెంట్ లేదండి. మీరు అక్కడికి సింగనగర్ వెళ్ళి ఇవ్వండి అన్నారు. సరే అని మేము ఇదంతా అందరికీ తెలియటం కోసమని ఇది ఇక్కడ వీడియో షూట్ చేయటం జరిగింది. మీ అందరికి కూడా అవేర్‌నెస్‌ను తెలియజేయటానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ మనం అమ్మ కళ్యాణ మండపం, పీబీ సిద్ధార్థ కాలేజీలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకింగ్ జరుగుతుంది. అక్కడికి కూడా వెళ్ళి చూద్దామండి.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన విజయవాడలో అమ్మ కళ్యాణ మండపం అండి. ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం లారీల్లో వచ్చిన స్టాక్ని ఇక్కడ అన్లోడ్ చేసుకుని విడిగా సపరేట్ ప్యాకింగ్ చేస్తున్నారండి. టెట్రా మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, యాపిల్స్, వాటర్ బాటిల్స్, ఇంకా కొన్ని నమ్కిన్ ప్యాకెట్స్ కూడా కనిపించినాయి. అవి ఇండివిజువల్గా అంటే పర్సనల్గా ఇవ్వటానికి కూడా విడిగా సపరేట్ ప్యాకింగ్ చేస్తున్నారు క్యారీ బ్యాగ్స్లో. ఇదంతా అమ్మ కళ్యాణ మండపం. కవర్లో పాల ప్యాకెట్లు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమ్మ కళ్యాణ మండపం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మొగలరాజపురం పీబీ సిద్ధార్థ కాలేజీకి వెళ్దాము. ఇక్కడ ఇలా బయట నుండి వచ్చిన లారీల నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తున్నారండి, పెద్ద పెద్ద బాక్సుల్ని. లోపల ఇండివిజువల్గా సపరేట్ చిన్న చిన్న ప్యాక్స్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం. మనం ఇప్పుడు పీబీ సిద్ధార్థ కాలేజీకి వెళ్దామండి. ఇక్కడ చూశారు కదా, మనకు అదర్ స్టేట్స్ నుండి వచ్చిన పెద్ద పెద్ద 20 టన్ లారీస్లో వచ్చినాయండి స్టాకు. రెడీ టు ఈట్ స్టాక్ అండి ఇదంతా. నియర్లీ ఇక్కడ ఒక 20 లారీస్ దాకా ఉన్నాయండి పీబీ సిద్ధార్థ కాలేజ్ చుట్టుపక్కల అంటే మన ఇక్కడ మోడర్న్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి పీబీ సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఇటు సైడు మదర్ తెరిసా స్టాట్యూ వరకు అన్నీ లారీసే అండి, ఫుల్ స్టాక్తో ఉన్నాయి. ఈ కాలేజ్ లోపలికి వచ్చామండి. ఇక్కడ పీబీ సిద్ధార్థ కాలేజ్ ఇండోర్ స్టేడియం అండి. వీరందరూ మనకి హరే కృష్ణ మూమెంట్ అంటే ఇస్కాన్ తరపున వాలంటీర్గా వచ్చారండి వీరందరూ. ఇలా ఇక్కడ మనకి సపరేట్ అక్కడ అలా కంటైనర్స్లో వచ్చిన బాక్సుల్ని ఇండివిజువల్గా సపరేట్ ప్యాక్ చేస్తున్నారండి. సేమ్ అక్కడ అనుకున్నట్టే అక్కడలాగానే యాపిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్, అంటే ఈ రెడీ టు ఈట్ ఫుడ్ అనమాట. అంటే మిల్క్ కూడా మళ్ళీ విడిగా బాయిల్ చేసుకోకుండా టెట్రా ప్యాక్స్ అనమాట, అవి డైరెక్ట్గా తాగేయచ్చు అని చెప్పారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లానింగ్ మొత్తం కూడా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ మన స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ ఉన్నారండి. వాళ్ళ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుందండి. ప్యాకింగు, ట్రాన్స్పోర్టేషను. ఇక్కడ ఇలా పెద్ద లారీల్లో వచ్చిన స్టాక్ని చిన్న ప్యాక్స్గా డివైడ్ చేసి మళ్ళీ చిన్న చిన్న వ్యాన్స్, ట్రాక్టర్స్లో ఎక్కడైతే నీడ్ ఉందో, ఈ వరద బాధితులు ఎక్కడున్నారో, ఎవరికైతే మనకి వరద సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి పంపించడం జరుగుతుంది. ఇదంతా కాలేజీలో లోపలండి. ప్రజెంట్ మనం ఉన్నాము. ఇది మొత్తం కూడా కాలేజీ గ్రౌండ్ అండి. ఇక్కడ ఉన్న కొన్ని అవుట్ ఆఫ్ స్టేట్ నుండి వచ్చినాయి, మన స్టేట్ వెహికల్స్ ఉన్నాయి. వీటిలో ఇంకా అన్లోడ్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక మిల్క్ లారీ లాగా ఉంది, దీంట్లోంచి కొంత మిల్క్ లీక్ అవుతున్నట్టుందండి. ఇది ఈ ఒక్క లారీనే ఇలా
లీక్ అవుతున్నట్టు కనిపించింది. ఇది మొత్తం కాలేజ్ ప్లేయింగ్ గ్రౌండ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు బీసెంట్ రోడ్ అండి వచ్చింది. బీసెంట్ రోడ్ చూసారుగా, ఒకప్పుడు నిత్యం రద్దీగా కిటకిటలాడే ఈ బీసెంట్ రోడ్ బిజినెస్ ప్రస్తుతం ఇలా ఈ వరదలకి వెలవెలపోతుందండి. చాలా షాప్స్ తీయలేదు, అంతగా కస్టమర్స్ కూడా లేరు. చాలా 100కి చెప్పాలంటే 90% క్లోజ్గా ఉంది, ఒక 10%ఏ ఉంది. ఈరోజు వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, అలాగే అమ్మ కళ్యాణ మండపం, పిపి సిద్ధార్థ, బీసెంట్ రోడ్డు. ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.